ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి నిన్నటి దినాన్న మనము మన సంఘ క్యాలెండర్ అనగా సంఘ పంచాంగం ప్రకారంగా పెంతుకోస్తు దినాన్ని ఆచరించి ఉన్నాం. పెంతుకోస్తు ఆదివారంగా నిన్న మనం ఆచరించి ఉన్నాము. పెంతుకోస్తు అని అనగానే అదొక మిషను అని మనం అనుకోకూడదు. పెంతుకోస్తు అనేది ఒక అనుభవం. పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవాన్నే పెంతుకోస్తు అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ పెంతుకోస్తు అనగా ఆది క్రైస్తవ సంఘం ఆవిర్భవించిన దినం. యేసుప్రభు ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అని 3 పర్యాయాలు పేతురుని అడిగి, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము అని ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అదేవిధంగా నీవు కేఫా అనబడదువు, ఈ రాయి మీద నా సంఘాన్ని కడతాను, నీకు ఈ తాళపు చెవులు ఇస్తాను అని ఆయన పేతురుకి ముందుగానే తెలియజేశారు. కాబట్టి వీరు శక్తి పొందిన తరువాత మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వారై అక్కడ ఉన్న ప్రజల మధ్య వారు మాట్లాడినప్పుడు వారు 3,000 మంది ప్రభువుని అంగీకరించి ఆ దినము బాప్తిస్మం తీసుకోవడంతో క్రైస్తవ సంఘము ఆ దినాన ప్రారంభించబడింది. అనేక సంఘాలు యానివర్సరీలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. అయితే మన సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క పుట్టిన దినము నిన్నటి దినం 19వ తేదీ అనమాట. కాబట్టి ఇది మనం ఒక ప్రత్యేక రీతిలో మనం జరుపుకోవాల్సిన దినం పెంతెకోస్తు అనేది. అయితే ఈ పెంతెకోస్తుకు సంబంధించిన వివరాలు ఈ దినం మనం ధ్యానించనున్నాము. ఇది పాత నిబంధనలో ఎట్లాగుంది, క్రొత్త నిబంధనలో ఏ విధంగా ఇది వచ్చింది అనేది ఈ యొక్క మీరు చూస్తున్నారు కదా, ఇది యెరూషలేం పట్టణము టెలిస్కోపిక్ వ్యూ. దీంట్లో ఈ సంఘం వారు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది మనం వివరాల్లోకి వెళ్తే పెంతెకోస్తు పండుగ ఉపోద్ఘాతం మనం చూస్తే యూదులకు 7 రకాలైన పండుగలు ఉన్నాయి. అందులో వారికి ముఖ్యంగా వాటిని 3 పండుగల కింద వారు పరిగణించి ఉన్నారు. నేను శ్రమల ధ్యాన కాలంలోనే మీకు అవి తెలియజేసి ఉన్నాను. 7 రంగులలో 3 ప్రైమరీ కలర్స్ ఎరుపు, పసుపు, నీలం ఎలా ఉన్నాయో అట్లాగే 3 మెయిన్ పండుగల కింద వారు యూదులు దీన్ని విభజించుకున్నారు. అందులో మొట్టమొదటిది పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. అందులో ప్రాయశ్చిత్త దినము ఇవన్నీ కూడా బూరల పండుగ, పర్ణశాలల పండుగ, ప్రాయశ్చిత్త దినము ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు పస్కా పండుగ రోజున ఆయన్ని సిలువ వేసి ఉన్నారు. పస్కా బలి పశువుగా ఆయన సిలువలో రక్తం చిందించారు. దానివల్లనే మనందరికీ పాపం అనే బానిసత్వం నుంచి విమోచన దొరికినది. ఇక్కడ పస్కా అనంతరము 7 వారాలు, అందుకని దీన్ని వారాల పండుగ అని కూడా అంటారు. 7 వారములు, 7 సబ్బాతు దినములు తరువాత వచ్చే ఆదివారము పెంతెకోస్తు పండుగగా మనం ఆచరించుతున్నాము. దీన్ని ఇక్కడ మనం చూస్తే పస్కా అనంతరం 50 దినముల తర్వాత వచ్చు పెంతెకోస్తును వారముల పండుగ, 7 వారములు, 7 ఏళ్ళు 49 తర్వాతి రోజు పెంతెకోస్తు అని పిలుస్తారు. యేసు సిలువ వేయబడిన తర్వాతి సబ్బాతు దినము నుంచి 7 వారముల తర్వాత వచ్చు ఆదివారంనే వారముల పండుగగా లేదా ప్రథమ ఫలముల పండుగగా లేదా పెంతెకోస్తు పండుగగా ఆచరించెదరు అని మనం ఇక్కడ గమనించవలసి ఉన్నది. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది ఇశ్రాయేలీయులకి 7 పండుగలు ఉన్నాయి. అందులో 7 రంగులు ఉన్నట్టుగా ఈ ఎరుపు, నలుపు ఇవన్నీ నేను చూపించాను మీకు. ఇక్కడ మనం గమనించి చూస్తే
ఆహ్, ఈ 3 ప్రధాన వార్షిక విందుల్లో ఒకటి ద్వితీయోపదేశకాండం 16:16లో చూస్తే, పండించిన పంటలకు కృతజ్ఞతలు చెల్లించు పండగ. పస్కా సమయంలో యేసు సిలువ వేయబడ్డాడు. అయితే ఆయన మరలా పునరుద్ధానమైన తరువాత 40 దినముల అనంతరము ఆరోహణమాయెను. పరిశుద్ధాత్మ పునరుద్ధాన అనంతరం 50 దినముల తర్వాత, అనగా ఆరోహణమైన తర్వాత 10 దినముల తర్వాత మరి శిష్యుల మీదికి వచ్చింది. ఈ పండుగను అనేక దేశముల నుంచి యూదులు వచ్చి యెరూషలేములో కలిసి ఆచరించెదరు. ఈ ఇది పరిశుద్ధాత్మలోను, అగ్నితోనూ బాప్తిస్మం ఇవ్వబడటాన్ని గురించి బాప్తిస్మిచ్చు యోహాను మరి చెప్పిన మాటలకు నెరవేర్పుగా ఈ పండుగని ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే, మరియు ఆత్మ కుమ్మరించబడటం గురించి యోవేలు ప్రవక్త చెప్పిన మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. యోవేలు ద్వారా దేవుడు ముందుగానే ప్రకటించారు. ఏమని? ఆత్మ కుమ్మరించబడుతుందని. ఇక్కడ మనమేమో ఇందాక పాటలో మరి నరుల యందు నా ఆత్మను కుమ్మరించును అని అర్థం వచ్చే విధంగా మనము బేతాళ జాన్ గారు రాసిన పాటను విని ఉన్నాం. ఈ నాలుకలు, అగ్ని నాలుకలు సువార్తను గూర్చి మాట్లాడుటకు, సంభాషించుటకును చిహ్నం. పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు మరి సువార్తను ప్రకటించటానికి అభిషేకించబడతారు. అందుకని ఈ అగ్ని నాలుకలు చిహ్నంగా ఉన్నాయి. అగ్ని పవిత్రపరచు ఉనికిని సూచించుచున్నది. యెషయా గ్రంథంలో చూస్తే నా పెదవులు కాలుతున్నాయి అది ఇది అంటారు. అది పెదవులు పవిత్రపరచబడ్డాయి. నేను ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో కాదు, రత్న పినాక్ గారికే మరి జడ్సన్ అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, బాబోయ్ నా పెదవులు కాలిపోతున్నాయి అంటే దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడమ్మా అని చెప్పాడు. అనగా అగ్ని పవిత్రపరచు ఉనికిని సూచించుచున్నది. ఇది మన జీవితంలోని అవాంఛనీయమైన అంశములను కాల్చివేయును మరియు ఇతరుల జీవితాలని ప్రకాశింప చేయటానికి మన హృదయాల్ని మండించును. వారిని ప్రకాశింప చేయటానికి మన హృదయాల్ని మండిస్తుంది. కొవ్వొత్తి మరి వెలుతురునిస్తూ అది మండుతుంది. అందుచేత పెంతెకోస్తునందు చాలా మంది విశ్వాసులపైకి అగ్ని దిగి వచ్చినది. అనగా దేవుని ఉనికి ఆయనను విశ్వసించే వారందరికీ అందుబాటులో ఉన్నదని ఇది సూచించుచున్నది. ఇక్కడ మనం చూసినప్పుడు, మరియు ఆత్మ కుమ్మరించబడటం గురించి యోవేలు ప్రవక్త చెప్పిన మాటలు ఇక్కడ నెరవేరినయి. యేసు ప్రభు మరి ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన ఏం చెప్పారు? చివరిగా వారిని దీవించారు. పోయిన వారం మనం చూస్తే ఆయన సర్వాధికారం ఇచ్చారు, ఆశీర్వాదం ఇచ్చారు. మరి మనకి ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని. ఇక్కడ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని ఇక్కడ మరి ఈ వాక్యము తెలియజేయుచున్నది. ఆయన ఆరోహణమై వెళ్ళే ముందు చేతులెత్తి వారి మీద మరి ఆశీర్వదించి ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారు. ఇక్కడ మరి వారికి చెప్పిన విధంగా వారు యెరూషలేములోనే ఉండి ఎక్కడికి వెళ్ళకోకుండా మరి స్త్రీలు, పురుషులు అందులో ఉన్నవారు మొత్తం 120 మంది. ఆ 120 మంది మరి అక్కడ యెరూషలేములో మేడగదిలో ఉండి వారు ప్రార్థనలు చేస్తున్నప్పుడు, మనకు కూడా మన సంఘంలో పెంతెకోస్తు ప్రార్థనలు అనేసి ఈ 10 దినాలు మరి ప్రార్థించారు. చక్కటి అనుభవాలు పొందారు. ఈ విధంగా వీరు అందరూ 120 మంది ఈ విధంగా కలుసుకొని చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను.
మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. చాలా మందికి ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏంటని ఒక పెద్ద డౌటు, దాని మీద డిబేటు, వితండవాదం జరుగుతూ ఉంటది. ఇక్కడ క్లియర్‌గా మరి యోహాను నీళ్లతోటి ఇచ్చాడు గాని అతి కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందెదరనేసి ప్రభువు వారికి తెలియజేశారు. తండ్రి వాగ్దానం చేసిన ప్రకారంగా మీరు కనిపెట్టుడి. వీళ్ళు ఆయన మరి చివరి దినాల్లో నేను తండ్రి వద్దకు వెళ్ళే సమయం ఆసన్నమైంది. నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతావా? నీకోసం నేను ప్రాణాన్నన్నా ఇస్తాను గానీ వెళ్ళటానికి అని పేతురు చెప్పినప్పుడు, మనుష్య కుమారుడు మీ అందరికి ప్రాణం పెడతానికి వచ్చాడు. అటువంటిది నువ్వు నాకు ప్రాణం పెడతావా అనేసి ప్రభువు పేతురుతోటి చెప్పి, "నీవు 3 సార్లు నన్ను ఎరుగనంటేనే గాని కోడి కుయ్యదనేసి" చెప్పారు. అది జరిగింది. అప్పుడు వారు కన్‌ఫ్యూజ్ అయిపోయి, మరి చాలా ఏంటి పరిస్థితి అని ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రభువు వారిని మరి ఊరట ఆహ్, ఊరుకోబెడటానికి, ప్యాంపర్ చేయటానికి వారికి మీరు కలవరపడకుడి. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేనుండు చోటన మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని వెళ్తాను అని వారికి మరి చెప్పి, మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళటలేదు. నేను వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. తండ్రి వాగ్దానం చేసిన ప్రకారంగా పరిశుద్ధాత్మ మీతో నిత్యము ఉండి మీకు సహాయం చేస్తది. అన్ని విషయములలో మీకు మరి మిమ్మల్ని నడిపిస్తది అని చెప్పి వారిని ఆయన ఊరుకోబెట్టారు. అంటే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఇంతకాలం మాతోటున్న బోధకుడు వెళ్ళిపోతున్నాడా అని మరి మన తెలుగు భాషలో అయితే బెంబేలెత్తిపోయారనమాట. ఆ సమయంలో ఆయన వారిని ఆ విధంగా అష్యూరెన్స్ ఇచ్చారు. భయపడొద్దు, డోంట్ వర్రీ, నేను మీతోటే ఉంటాను, పరిశుద్ధాత్మ ఉంటాడు అని. వీరు ఈ విధంగా 120 మంది ఈ యొక్క మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, ఇందాక నేను చూపించాను కదా! యూదులకు 3 పండుగలని. దాని ప్రకారంగా పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. యూదులకు ఏ పండగలైనా అయితే మరి యెరూషలేం దేవాలయానికే వచ్చి చేసుకోవాలి. అందుచేత ఈ పెంతెకోస్తు పండగ చేయటానికి అనేక దేశాల నుంచి, సుమారుగా 28 దేశాల నుంచి యూదులు తరలి వచ్చారు అక్కడికి. ఎప్పుడైతే మరి యేసు ప్రభు సిలువలో 6వ మాటలో సమాప్తమైనది అని చెప్పినప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రిందకి చిరిగిపోయింది. మరి అన్యులు, యూదులు ఒకటి అనగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఒకటైపోయింది. మనమందరము యాజక వంశంలోనికి చేర్చబడ్డాం. అందుకనే ఇప్పుడు అందరూ కూడా మరి యాజక వృత్తి అనగా దేవుని సన్నిధిలో యాజకులుగా ఉండటానికి అర్హులు. ఇదివరకైతే మరి ఒక్క లేవి వంశంలో వాళ్ళే, అహరోను సంతతి వారే యాజకత్వం చేయాలి. అంతేకాకుండా యెరూషలేం దేవాలయంలోనే అన్ని విధాలైన పండుగలు జరపాలి. అయితే ప్రభు ఏం చెప్పారంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను మీ మధ్య ఉంటాను అని చెప్పారు. కాబట్టి ఇక మీదట ఒక పెద్ద బిల్డింగ్ అనగా యెరూషలేం దేవాలయం లాంటి దేవాలయం అక్కర్లేదు. మనం ఒక రూమ్‌లో లేదా ఒక బేస్‌మెంట్‌లో లేదా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభువు చెప్పారు. ఇక్కడ 120 మంది మరి ఆ పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు వారు ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు మరి అగ్ని నాలుకలు వారి మీదికి వచ్చినియి. చూస్తున్నారు కదా! వారు ఆ ఎక్స్‌పీరియన్స్, అందుకనే నేను చెప్పాను, పెంతెకోస్తు అంటే అదొక శాఖ కాదు. అది ఒక మరి అనుభవం. ఈ పెంతెకోస్తు పొందిన అనుభవం. పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవం. అయితే పెంతెకోస్తు మిషన్ అది వేరు. అది 1906వ సంవత్సరంలో మరి ఆహ్, లాస్ ఏంజలస్‌లో ఒక పెద్ద, అమెరికాలో లాస్ ఏంజలస్‌లో ఒక పెద్ద క్రూసేడ్ జరుగుతున్నప్పుడు
వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ ఆది క్రైస్తవ సంఘంలో ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, అదే విధంగా నింపబడ్డాలి అనే పాలిసీ మీద ఒక పెంతెకోస్తు సంఘంగా అది తర్వాత శాఖగా ఏర్పడిందనమాట. ఇక్కడ ఒక చక్కటి అద్భుతమైన సంఘటన జరిగింది. మనం చూస్తే ఇది మరి ఈ యొక్క రచయిత అపోస్తల కార్యాలు వ్రాసింది వైద్యుడైన లూకా. డాక్టర్. హి ఈజ్ ఎ డాక్టర్. మెడికల్ డాక్టర్. మామూలు డాక్టరేట్ కాదు. మెడికల్ డాక్టర్ అతను. ఆయన మరి ఈ విషయాలన్నీ చక్కగా మనకి పొందుపరిచి అర్థమయ్యేలాని చెప్తున్నారు చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద ఆ యొక్క అగ్ని నాలుకలు వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఇక్కడ మరి ఇది వర్ణించలేని దానిని వివరించటానికి ఈ లూకా వైద్యుడు ప్రయత్నించుచున్నాడు. కంటికి అగుపడు వాస్తవమైనది. వారు అగ్ని నాలుకలు చూస్తున్నారు. దే ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ దట్ టంగ్స్. తర్వాత మరి వినికిడికి సంబంధించింది. ఆడియో, విజువల్ అంటారు కదా! అగ్ని నాలుకలు వారి మీదకి రావటం, ఆ నాలుక విభజించబడటం వారు చూస్తున్నారు కళ్ళతోటి. ఆ సౌండ్ వింటున్నారు. బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఆ ధ్వనిని వారు వినికిడి సంబంధించిన ఆ ధ్వనిని విన్నారు. దృష్టి సంబంధించింది ఈ నాలుకలను వారు చూచి ఉన్నారు. కనపడు రీతి మరియు అనుభవజన్యమైన కళ్ళతో చూస్తున్నారు అగ్ని నాలుకలు. చెవితో ఆ శబ్దం వింటున్నారు ధ్వని. ధ్వనికి, శబ్దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ధ్వని అంటే పిడుగుపడిన ధ్వని అంటాం గానీ, పిడుగుపడిన శబ్దం అనం. శబ్దం అంటే మామూలుగా ఏదో డిస్టర్బెన్స్ లాంటిది. అయితే ధ్వని అంటే ఒక బిగ్ సౌండ్ అనమాట. అది మరి వచ్చినప్పుడు అందరూ అటెన్షన్ డ్రా చేసే విధంగా అటువంటి అనుభవజన్యమైన అద్భుతమైన సంఘటన అక్కడ జరిగింది. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ మేడగదిలోంచి దిగి అప్పుడు పేతురు మరి పరిశుద్ధాత్మతో నిండిన వాడై అసలే భయస్థుడు దుడుకు పేతురు ఆ రోజు ధైర్యంగా నిలవబడి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే, ఇది ఏమి అని వారిలో వారికి కన్ఫ్యూజన్ వచ్చిందన్నమాట. ఎందుకంటే సుమారుగా 28 దేశాల నుంచి వచ్చిన యూదులు పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి యెరూషలేములో ఉన్నారు. వారు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఆ సమయంలో మరి ఈ శబ్దం వచ్చింది. వీరందరూ బయటకు వచ్చి పరిశుద్ధాత్మను పొందుకున్న వారై మరి వారు మాట్లాడుతానంటే వారి భాషలో, వీరేమో గలిలీయులు మాట్లాడుతున్న భాష ఏమో వారికి సంబంధించిన భాష. ఇప్పుడు మనకెవరైనా సరే తెలంగాణ లేదా ఆహ్, తెలంగాణ సైడ్ నుంచి వచ్చి బిడ్డ వచ్చిండా, పోయిండా అనే భాష మానేసి మరి చక్కగా గ్రాంధిక భాష ఈ కోస్టల్ లాంగ్వేజ్ మాట్లాడారనుకోండి, ఇతనికి ఈ లాంగ్వేజ్ ఎలా వచ్చిందబ్బా అని ఒక డౌట్ వస్తది. మరి ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మ స్పందన పొందుచున్నదిక్కడ. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారంటే పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల ఎందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి
పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రెతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారనేసి అపహాస్యము చేసిరి. మన వాళ్ళు ఎవరైనా మరి ఒకసారి ధైర్యంగా మాట్లాడాలంటే ఇలాంటి పనులు చేస్తుంటారు. కాబట్టి అప్పట్లోనే వీరు క్రొత్త మద్యం సేవించి ఈ విధంగా మరి మాట్లాడుతున్నారేమో ధైర్యంగా అనేసి మరి వారు అక్కడ అపహసించారు. ఈ వృత్తాంతం నుంచి మనము ఎటువంటి అనుభవాన్ని పొందవలనని లూకా భక్తుడు కోరుచున్నాడో ఇక్కడ మనం గమనిద్దాం. దేవుడు తన వాగ్దానములను నెరవేర్చును. మరి కుమారునికి తండ్రి ఏం వాగ్దానం చేశాడో, నీవు ఆరోహణమై వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను మరి మన మీదికి పంపిస్తానని తండ్రి వాగ్దానం చేశారు ప్రభుతోటి. అదే వాగ్దానం ప్రకారంగా ఆయన నెరవేర్చుచున్నాడు. ఆయన సరి అయిన నిర్దిష్ట సమయంలో మరి ఆయన తన వాగ్దానములను నెరవేర్చును. ఆ శక్తి పైనుండి వచ్చును. ఆ శక్తి ఏ విధంగా వస్తుంది అనేది దేవుడు నిర్వహించు విధానంలో మార్పు ఉంది. శక్తిని పంపించే ఆ మెథడాలజీ ఉంది చూసారా, అందులో మార్పు ఉంది. ఇక్కడ మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఆ శక్తి పైనుండి వస్తుంది. మరి మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మరి అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 20వ వచనాల్లో చూస్తే అక్కడ పౌలు గారు మరి తనకు సరిగా తెలియని 12 మంది శిష్యులు, ఆయన శిష్యులే కానీ వాళ్ళెవరో తెలీదు. ఒకసారి సంఘాల్లో కూడా మనం తెలుస్తాము కానీ వాళ్ళెవరో మనకి తెలీదు. అజ్ఞాత శిష్యులు అలాగా 12 మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిలో ఏదో ఒక లోపం ఉంది, ఆధ్యాత్మిక లోపం ఉంది అనేసి గుర్తించి వారిని ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అనేసి. అనగానే వారు కంగారైపోయి, అసలు అదంటే ఏంటో మాకు తెలీదు, పరిశుద్ధాత్మ అంటేనే తెలీదు, మేము ఎప్పుడు వినలేదు అన్నారు. మరి మీరు బాప్తిస్మం తీసుకున్నారు కదా, పరిశుద్ధాత్మను పొందుకోలేదా అన్నారు. ఇప్పుడు మనమందరము బాప్తిస్మం తీసుకుంటున్నాము. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. కాబట్టి ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారి హృదయంలో పరిశుద్ధాత్మ నివసించును. మనం పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడితిమి. ఇది ఇక్కడ వాక్యంలో ఉంది. అయితే మరి వారు మాకు పరిశుద్ధాత్మ ఏంటో తెలియదు అన్నప్పుడు ఇంకా యోహాను గురించిన బాప్తిస్మం గురించే వారు మరి ఆలోచిస్తూ తర్వాత వచ్చి వారు ఆత్మలో బాప్తిస్మం ఇస్తారని ఇంకా వెయిట్ చేస్తున్నారు. అయితే బాప్తిస్మం తీసుకున్నప్పుడు వారు ఈ విధమైన ఆత్మను పొందుకుంటాము అనే అవగాహన లేకపోయింది. ఈ రోజులో చాలా మందికి రకరకాలైన అవగాహనలు ఉన్నాయి బాప్తిస్మం గురించి. అయితే ఇక్కడ మరి ఆత్మ మనలో ఉంటుంది. పేతురు గారు చెప్తారు కదా, మీరు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు అనేసి చెప్పాడు. మనం చూస్తాం ముందుకి. దేవుడు దీనిని నిర్వహించే విధానంలో మార్పు ఉన్నది. ఏ విధంగా పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తుందనే ఆ విషయంలో మరి మార్పు ఉంది. ఎందుకంటే ఆ మెథడ్ వేరుగా ఉపయోగించారు. ఇక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి
వారిలో ఒక్కొక్కని మీదికి వ్రాలగా మరి వారు క్రీస్తునందు విశ్వసించు వారందరూ ఈ ఆత్మ చేత నింపబడుదురు. దేవుడు నిర్వహించు విధానములో మార్పు ఉన్నది. అంటే దేవుడు పరిశుద్ధాత్మను మన మీదికి పంపించి ఆ విధానంలో మార్పు ఉంది. ఎలా వచ్చిందంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనిపించి వారి మీద వ్రాలగా అప్పుడు క్రీస్తునందు ఎవరైతే విశ్వసించు వారందరూ ఈ ఆత్మ చేత నింపబడుదురు అని మనకి వాక్యంలో తెలియజేయబడుచున్నది. ఎలాగనక మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కాబట్టి దెర్ ఈస్ నో డిఫరెన్స్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఎకనామికల్లీ ఆర్ సోషల్లీ. వీఆర్ ఆల్ సేమ్ అండ్ వీఆర్ ఆల్ వన్. ప్రభు కూడా ఏం చెప్పాడు? నేనుండు చోటును మీరును ఉండులాగున. సేమ్ అకామిడేషన్, సేమ్ ప్లేస్. నువ్వు 3 స్టార్‌లో ఉండు, నేను 5 స్టార్‌లో ఉంటాను. అలాగేమి చెప్పలేదు దేవుడు. నేనుండు చోటన మనము దేవునితో జీవిస్తాము. నూతన ఆకాశము, నూతనదైన యెరూషలేము, నూతన భూమి. అక్కడ ప్రభువుతో మనం జీవిస్తాము. మనము దేవుడు మన మధ్య ఉంటాడు. మనము నిత్యము ఆయనతో జీవించే వారంగా ఉంటాం. దాని కొరకు మనము ఇహలోక సంబంధమైన ధనాన్ని ఆశించక, పరలోక సంబంధమైన ఆ నిత్య జీవం కొరకు మనం ఆశించాలి. అయితే మానవులంగా మనం ఎంతసేపు డబ్బు పిచ్చి మనకి. ఎవరిని చూచినా, పిల్లల్ని చూచినా, పెద్దల్ని చూచినా, ఎవరిని చూచినా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది. ఈ డబ్బు, డబ్బు, డబ్బు అనే పిచ్చి ఉన్నంత వరకు మనము దేవునికి దగ్గర అవ్వలేము. కాబట్టి యూదులైన, గ్రీసు దేశస్థులైన ఎవరైనా సరే మనమందరము ఒకే ఆత్మలో బాప్తిస్మము పొందితిమి. మరి ఈ యొక్క సందేశం క్రీస్తునందు విశ్వసించు వారందరూ ఈ ఆత్మ చేత నింపబడుదురు. సందేశం కొరకు ఆత్మ అధికారమును ఇచ్చుచున్నది. పేతురు గారు చూడండి అక్కడ నిలబడి చెయ్యెత్తి మరి ఆ సందేశాన్ని ఇస్తున్నారు కదా! ఆ సందేశం ఇవ్వటానికి పరిశుద్ధాత్మ అధికారాన్ని ఇచ్చుచున్నది. వాగ్దానము చేయబడిన సహాయకుడు. అతడు మీకు నిత్యము సహాయం చేస్తాడు. 24 అవర్స్, 365 డేస్ మీకు సహాయకరంగా ఉంటాడనేది. ఎల్లప్పుడూ పంపబడిన పనికి సంబంధించి ఉండును. అంటే ఏ పని పడితే అది కాదు. సువార్తకు సంబంధించిన పనులకు పరిశుద్ధాత్ముడు నిత్యము వాగ్దానం చేయబడి సహాయం చేయవాడుగా ఉంటాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి. ఈ విధంగా మరి ఇవన్నీ మనం ఇందాకే చదివాము. ఇది అంతయు వారు గమనించి కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఈ విధంగా మరి వారి మీదకి ఇవన్నీ వాలినప్పుడు అక్కడ ఏమైందంటే దేవుడు తన శక్తిని పంపించుచున్నాడు. కానీ ఆ శక్తి ఎందు నిమిత్తమో ఆయన మనకు తెలియజేయుచున్నాడు. ఆ శక్తిని ఇచ్చేది ఎందుకంటే మనకి మన సొంత పనులు చేసుకుంటానికి కాదండి. ఆయన సువార్త నిమిత్తము. మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి అన్న ఆ సువార్త పని నిమిత్తమై ఆయన ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనకి అనుగ్రహించుచున్నాడు. చూడండి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త దేశములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు ఈ పని నిమిత్తమై పరిశుద్ధాత్మ శక్తిని మనకి పంపించుచున్నాడు. ఇక్కడ ఇది ఆత్మ ఇతరుల వైపు సంచరించినది. చూడండి, చాలామంది మరి నా వల్ల ఇతడు రక్షించబడిపోయాడు, నేను ఒక 100 ఆత్మల్ని రక్షించేశాను అని
చాలా గొప్పలు చెప్తా ఉంటారు. చాలా దుఃఖకరమైన విషయం. ఇక్కడ ఆహ్, ఈ రక్షణ కార్యం అంతా పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. పరిశుద్ధాత్మ ఇతరుల వైపు సంచరించింది. వారిని ఆత్మ ఆ సమూహమును ఆకర్షించెను. మనం కాదు. మనం చెప్పే బోధల వలన కాదు. మనం ఓన్లీ మైక్రోఫోన్లు మాత్రమే. దేవుడు నన్ను బోరగా వాడుకొని మీకు ఈ విషయములు తెలియజేయుచున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణులై వారు బోధించినప్పుడు ఆ సమూహము ఆకర్షించబడుతుంది. ఆ పేతురు ఆ ప్రజలతో తన స్వంత భాషలో మాట్లాడుచున్నాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. సువార్త కొరకు మాత్రమే ఈ యొక్క శక్తి మరి ఆ యొక్క ఫెసిలిటీని ఇస్తుంది. తన స్వంత భాషలో, వారి స్వంత భాషలో మాట్లాడుచున్నారు. చాలామంది మరి మీరు చూస్తే దైవభక్తులు, సువార్తికులు వీరందరూ కూడా దేవుడు వారిని పిలిచినప్పుడు, వారిని మరి దేవుడు అభిషేకించినప్పుడు లేదా పిలిచినప్పుడు, వారికి ఏ విధమైన క్వాలిఫికేషన్ లేకపోయినా అనర్గళంగా ఇంగ్లీష్ గాని, తెలుగు గాని వారు మాట్లాడే శక్తిని దేవుడు ఇచ్చిని వారిని నేను చూచాను. వారు అనర్గళంగా మాట్లాడతారు. డిగ్రీ చదవలేదు, ఏ కాలేజీలోనూ చదవలేదు. స్కూల్లో 10థ్ కూడా పాస్ అవ్వలేదు. అటువంటి వారికి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే శక్తిని ప్రభువు మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారికి అనుగ్రహించాడు. కావలిస్తే నేను మీకు రుజువులు చూపిస్తాను. అటువంటి వారిని మీరు కలిసి మీరు మాట్లాడొచ్చు. ఇది అంతయు కూడా ఎవరైతే ఈ సువార్త విషయంలో మరి ముందుకు వెళ్తారో వారికి దేవుడిచ్చే ఆ యొక్క అధికారము, ఆ యొక్క వరం. అతడు ప్రపంచము నలుమూలల నుండి ప్రజలను చేరుకొనును. ఒక్కచోటే కాదు. ఆ ప్రపంచంలో అన్ని మూలలకు. ప్రభు ఏం చెప్పాడు? గో యీ ఇంటు ద వరల్డ్ అండ్ ప్రీచ్ మై గాస్పుల్ అని చెప్పారు. సకల దేశములకు మీరు వెళ్ళి సకల సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వీరు ఏ ఏ దేశాల నుంచి వచ్చారో, ఏ ఏ దేశాలకు వారికి ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నారో మొత్తం ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా పెంతెకోస్తు పండుగను ఆచరించటానికి ఇక్కడికి వచ్చారు. సో, ఇక్కడ ఒక పెద్ద వరల్డ్ కాన్ఫరెన్స్ లని ఒక్కచోటే మరి పేతురు వారికి సువార్తను అందించాడు. చూడండి, ఇది యెరూషలేములో ఉన్నారు. మేడగది నుంచి కిందకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఒలీవ్ చెట్టు దగ్గర పేతురు గారు నిలబడి మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చూసారు కదా! ఇందాక మనం చదివిన ఐగుప్తు నుంచి వచ్చారు. మరి ఆహ్, పోంతస్ నుంచి వచ్చారు. కప్పదొకియ, మెసొపొతేమియా, రోమ్, క్రేతు, సిరేన్, లిబియా. ఈ సిరేన్ అంటే కురేనియా అంటారు. సిరీన్ అంటే కురేనియా. యేసు ప్రభు సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆహ్, లిబియా దేశంలో కురేనియా, సిరీన్ అనే ప్రాంతం నుంచి ఇద్దరు కొడుకుల్ని తీసుకొని అక్కడికి వచ్చినప్పుడు అతను చూస్తున్నప్పుడు అతన్ని "ఏయ్! ఈ సిలువ ఎత్తుకో" అనేసి ఆ రాను వాళ్ళు యేసుప్రభు యొక్క సిలువను అతనికి అప్పగించారు. అతడు కొద్దిసేపు ఆ సిలువను మోసే అదృష్టం అతనికి సంభవించింది. అతడు వచ్చిన ప్రాంతం ఈ కురేనియా, సిరీన్ అంటారు ఇంగ్లీష్‌లో. లిబియా దేశానికి సంబంధించి. అక్కడి నుంచి ఇంతమంది యూదులు చెదిరిపోయిన యూదులందరూ కూడా వారు వచ్చారు. ఇప్పుడు మరి ప్రపంచ నలుమూలల ప్రాంతాలకు ఈ యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ఇదిగోండి పేతురు గారు అక్కడ నిలబడి చెయ్యి పైకెత్తి చెప్తున్నారు కదా! అక్కడున్న మిగిలిన 11 మంది శిష్యుల్ని మనం చూడవచ్చు. 10 మంది శిష్యుల్ని. ఆహ్, పరిశుద్ధాత్మ రాక యొక్క తక్షణ వ్యక్తీకరణం ఏమిటి? పరిశుద్ధాత్మ వచ్చిందిప్పుడు. వాట్ ఈస్ నెక్స్ట్ ఇమ్మీడియేట్ యాక్షన్ అనేది మనం చూస్తే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి, నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. క్లియర్‌గా వినండి నేను చెప్పేదేంటో అని పేతురు ఎంత ధైర్యంగా, బిగ్గరగా మరి అరిచి మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఆ మారిన శిష్యులతో లూకా మనకు
ప్రత్యక్షమగుచున్నాడు. లూకా గారు కూడా అదే ఏరియాలో ఉన్నారన్నమాట. అయితే పేతురు ఇవన్నీ చెప్పి, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా పేతురు గారు ఏమంటున్నారంటే, అక్కడున్న మనుషులందరూ వీరు క్రొత్త మద్యాన్ని సేవించారు. అలా మాట్లాడుతున్నారు. ఎక్కువైపోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని అపహసించినాడు పేతురు. కనీసం మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. యూదులకు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది రోజు. ఉదయం 6 గంటల వరకు రాత్రి కాలం. దానికి 4 జాములుంటాయి. 6-9 మొదటి జాము, 9-12 రెండవ జాము, 12-3 మూడవ జాము, 6 గంటల వరకు అది నాలుగవ జాము. ఈ మొదటి జాములో మరి వేశ్యాగమనము లేదా మరి ఈ మద్యం సేవించేవాళ్ళు ఇవన్నీ జరుగుతా ఉంటాయి. 9-12 వరకు దొంగలు మరి సంచరిస్తా ఉంటారు. 12-3 విషపురుగులు, దుష్ట శక్తులు తిరిగే వేళ. అందుకని మన పెద్దవాళ్ళు "ఒరేయ్! రాత్రి అయ్యాక బయటకు వెళ్ళొద్దు" అని హెచ్చరిస్తా ఉంటారు ఇవన్నీ చెప్పుకోకుండా. అయితే 3-6 గంటల వరకు అది దేవునిని ఆరాధించే సమయం. అందుకని ముస్లింలు గాని, మనము గాని తెల్లవారుజామునే లేచి మరి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, కనీసం మొదటి జాము కూడా కాలేదు. అంటే 6 నుంచి సాయంత్రం 9 వరకు అది బార్‌లు ఓపెన్ చేసే టైము. కనీసం ఆ టైం కూడా అవ్వలేదు. ప్రొద్దున్నే ఎలాగ మందు కొట్టేస్తారు బాబు అనేసి వారిని హెచ్చరిస్తూ, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని చెప్తూ, ఈ యోవేలు గ్రంథంలో ఏం చెప్పబడిందో అదే ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను, మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఇందాక మనం పాడిన ఆ పాటలో పరిశుద్ధాత్మను కోరుమనే ఆ యొక్క పాటల ఆహ్, అన్నీ వింటే మనం అందులో చరణాలు మరి ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అని ఆ పాటలో వివరించబడింది. ఇది ముందుగా ఊహించబడి మరియు వాగ్దానము చేయబడి మీ కనుల ముందు నెరవేర్చబడిన దేవుని ప్రణాళికలోని భాగము అనేసి పేతురు అక్కడున్న యెరూషలేం మనుషులారా అనేసి వారిని మరి అడ్రెస్ చేస్తూ పేతురు వారితో చెప్తున్నాడు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు వారితో చెప్పుచున్నాడు. కాబట్టి విశ్వాసముతో ఆయనను పేరుతో పిలుచుట ద్వారా దేవునితో సరైన రీతిలో ఉండుటకు ఇంకా సమయము ఉన్నది. కాబట్టి మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునితో సరైన రీతిలో ఉండటానికి ఇంకా సమయం ఉంది. ఆయన మన విశ్వాసంతో ఆయన పేరుతో పిలిచినప్పుడు మరి ఇశ్రాయేలు వారలారా నా మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుత కార్యములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆ- ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది బీదలకు సువార్త ప్రకటించడానికి, మరి నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచటానికి, ఇవన్నీ చేయటానికి వచ్చారు. ఆయన తన రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకమైన మహత్కార్యాలు చేశారు. 5,000 మందికి ఆహారం పెట్టారు. మరి తుఫానుని మాటతో అణిచివేశారు. అదే విధంగా అద్భుతాలు చేశారు, సూచక క్రియలు చేశారు. అనేక మందిని బాగుపరిచారు. ఇవన్నీ చూశారు మీరు.
ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు ఎరుగుదురు. కానీ మీరు చేసింది ఏంటంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఇన్ని చేసినా సరే మీకు ఆయన మీద నమ్మకం లేక, మరి దేవుని సంకల్పం ఒకటి, ఆయన భవిష్యత్ జ్ఞానం అయితే, మీరు దుష్టుల చేత ఆయనను సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మీరు ఆయనను చంపిరి, కానీ దేవుడు తన ప్రణాళిక ప్రకారము ఆయనను తిరిగి పైకి లేపెను. అందుకే మనకందరికీ ఆ పునరుద్ధాన శక్తి ఉంది. ఆయన నేటి వరకు, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టేదెను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి. ఇది కీర్తనలో మీరు 132:11 వచనం చదివితే మీకు ఇది కనెక్షన్ దొరుకుతది. అందుకనే ఈ ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 సమన్వయంగా మనము కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా మనం చదివినప్పుడు చక్కగా మనకి అది అర్థమవుతుంది. ఇది పాత నిబంధనలో దావీదు రాసిన ఈ యొక్క కీర్తనలో అక్కడ తెలియజేయబడింది. ఇక్కడ అపోస్తల కార్యంలో చెప్పబడుతుంది. నేటి వరకు ఆయన సమాధి మన మధ్య ఉన్నది. ఈ రోజుకి మనమందరము వెళ్ళి, అనేక మంది ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి యేసు ప్రభు సమాధి చూసి వస్తారు. లోకంలో ఏ సమాధి కూడా ఖాళీగా లేదు. ఒక్క యేసు ప్రభు సమాధి మాత్రమే. మిగిలిన సమాధులన్నీ కూడా పూడ్చున్నాయి. అనేక మంది ప్రపంచ దేశాల నుంచి వచ్చి గాంధీ సమాధి దగ్గరికెళ్ళి పువ్వులేస్తారు. కానీ అది ఏమన్నా ఖాళీగా ఉందా? లేదా వేరే వాళ్ళు ఇంకెవరైనా ఖాళీగా ఉన్నాయా? ఎవ్వరియి లేవు. ఒక్కళ్ళు మాత్రమే, యేసు ప్రభువుది మాత్రమే ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన మరి మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. ఆ పునరుత్థానం చెందిన వ్యక్తి ఒక్కలే ఆహ్, మన దేవుడు మాత్రమే. కాబట్టి వారికి ఇది వార్త కాదు. మెస్సియా ఈ వాగ్దానములను నెరవేర్చునని వారు నిరీక్షించుచున్నారు. దావీదు చెప్పిన వాగ్దాన వారసుడు ఎన్నటెన్నటికిని పరిపాలించు రక్షకుడైన రాజు. ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. అతని మీద రాజ్యభారముండును. మరి ఇవన్నీ చేస్తాడు. ఈ అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు. ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో వ్రాయబడినయి. దావీదు భక్తుడు వ్రాసాడు. ఇవన్నీ కూడా వారికి ఇది వార్త కాదు. మెస్సియా ఈ వాగ్దానములను నెరవేర్చునని వారు నిరీక్షించుచున్నారు. అయితే మరి యేసు క్షయం కాకుండా పరలోకమునకు ఆరోహణం ఒకటియే ఈ వాగ్దానముల యొక్క నెరవేర్పు. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులం. మనం అందరం చెప్పాల్సింది ఏంటంటే ఇదే. ఈ యేసును దేవుడు లేపెను. మీరందరూ కలిసి దుర్మార్గంగా ఆయన సిలువకు అప్పగించి సిలువ వేశారు. సిలువ వేయము. ఆ దోషం మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అని మీరే శపించుకున్నారు. వీటన్నిటికీ మేము సాక్షులం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మను ఆయన వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి పరిశుద్ధాత్మను మాకు రిలీజ్ చేశాడు. అందుకని పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించబడినది మరియు రుజువు మీ కన్నుల ముందు ఉన్నది. మీరే చూస్తున్నారు మేము ఏ విధమైన శక్తి పొందామో, ఎటువంటి పవర్‌ని మేము పొందుకున్నామో, హౌ వి ఆర్ ఎంపవర్డ్ అనేది మీ కన్నుల ముందు ఉన్నది. ఇది రుజువు అని చెప్పి, మరి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు అనేసి అక్కడ వ్రాయబడింది. కాబట్టి మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను.
ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. ఒక విధంగా చెప్పాలంటే మరి నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. మీరు ఎవరినైతే సిలువ వేసి ఆయన్ని అప్పగించారో మీకు ఆయన ద్వారానే తప్పితే ఇంక వేరే మార్గం లేదు, రక్షణ మార్గం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. పేతురు ఈ తప్పులన్నిటిని కలుపుచున్నాడు. ఏంటి? వాళ్ళు చేసిన తప్పులు. అయితే ఆయన ద్వారానే యేసు నామం వల్లనే మనకి రక్షణ కలుగుతుంది అని వారికి తెలియజేస్తూ, ఇవన్నీ మీరు చేసిన తప్పులు అని చూపించినప్పుడు లేఖనములలో మీకు తెలిసిన వాటి గురించి, యేసులో మీరు చూచిన దానిని గురించి, మరియు ఈరోజు మీరు చూస్తున్న దానిని గురించి ఆలోచించండి. మెస్సీ వస్తాడని యెషయా గ్రంథం ఇయన్నీ రోజు మీరు చదివేస్తున్నారు. బైబిల్ ఎన్నిసార్లు చదివావు అనేటప్పటికి ఒక్కొక్కరు చెప్తారు. నేను 20 సార్లు, నేను 30 సార్లు అని. కానీ ఆ చదివిన లేఖన భాగం అర్థమయిందా? వీరు రోజు చదువుతున్నారు ధర్మశాస్త్రం. యేసు వస్తాడు, మెస్సీయ వస్తాడని. ఆయన వచ్చాడు, ఆయన గుర్తించలేదు. ఆయన వీరు చంపారు. యేసులో మీరు చూచిన దాని గురించి మరియు ఈరోజు మీరు చూస్తున్న దానిని గురించి ఆలోచించండి. ఇంకా ఎవరో వస్తారు, వాళ్ళేదో చేస్తారని మీరు అంటున్నారు. ఇవన్నీ ఒక మనిషిని సూచించుచున్నవి. అది మే దేవుడు మరి వాగ్దానం చేసిన ప్రకారం మెస్సీయను పంపెను. అయితే మీరు ఆయన్ని సిలువేశారు. ఆయన అద్భుత కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, స్వస్థత చేశాడు. అయినా మీరు ఆయన్ని నమ్మలేదు. ఆయన మెస్సీ అని మీరు గుర్తించలేదు. ఆయన్ని మీరు సిలువ వేశారు అనేటప్పటికి అప్పుడు వారు అయ్యో అని తల పట్టుకుంటున్నాడు. అక్కడ బొమ్మలో ఉంది చూశారు కదా! మరి ఆ విధంగా వారు అయ్యో అనేసి తల పట్టుకుని అప్పుడు వారికి ఒక శుభవార్త, అదే సువార్త. ఆర్ఆర్‌కే మూర్తి గారైతే శుభవార్త అని చెప్తా ఉంటారు కదా! యేసు స్వచ్ఛందముగా గత మరియు ప్రస్తుత మానవ పాపములకు మన స్థానంలో ఉండి పాప పరిహారం చెల్లించుటకై సిలువకు వెళ్ళెను. మీరు సిలువ వేశారు ఆయన్ని కరెక్టే. కానీ ఆయనే వాలంటరీగా స్వచ్ఛందంగా మనందరి పాపముల కొరకై ఆయన మన స్థానంలో మరి మనందరి కొరకు ఆ పాప పరిహారం చెల్లించుటకై సిలువకు వెళ్ళెను. పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాప పడుము. మనం అందించవలసిన సువార్త ఏంటంటే వారు పాప క్షమాపణ పొందేటట్టుగా, పశ్చాత్తాప పొందేటట్టుగా మనము వారి యొక్క పనులను, వారి యొక్క క్రియలను మనం గుర్తు చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు వారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! నేను ఇందాకే చెప్పాను. ఎవరైతే యేసును అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటారో వారు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. అనగా పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసిస్తది. మనం ముద్ర వేయించుకున్నాం కదా! ఆత్మ చేత ముద్రించబడితిమి అని వాక్యము మనకి తెలియజేయుచున్నది. కాబట్టి ఇప్పుడు వారు సరే మీరు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు మాకు అర్థమైనయి, జ్ఞానోదయమైంది. మరి తప్పు జరిగిపోయింది. మేమేదో చేసేసాము. ఇప్పుడేం చెయ్యాలి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామా ఏంటి? ఏం చేయమంటారు మమ్మల్ని అని అడగగా అప్పుడు పేతురు ఏం చెప్తున్నాడంటే, మీరు చేసిన తప్పుల నిమిత్తము ప్రతి వాడు కూడా మారు మనస్సు పొంది యేసు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారితో
వారిని హెచ్చరించెను. ఈ తరం వారంతా మూర్ఖులు, తిక్కనమాట. ఎంత చెప్పినా వినరు. ఏముందిలే అనే ఒక కేర్‌లెస్‌నెస్. అటువంటి వారి నుంచి మీరు వేరుపడి రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. కాబట్టి పరిష్కార ప్రసంగం ఏంటంటే, మీరు చేసిన ఆ మానవ పాపమునకు ఆశ్చర్యార్థక స్థానము ఉంచితిరి. కానీ యేసుని కారణముగా ఈ దినము మీరు పరిశుద్ధాత్మను పొందెదరు. ఎవరైనను సరే ఈ ఆత్మను పొందుకోగలరు అని పేతురు వారికి చెప్పుచు, మరి పేతురు ఏం చెప్పాడంటే, ఆయన లేఖనముల నుండి పరిస్థితులను వివరించాడు. పునరుద్ధానానికి సంబంధించిన సాక్ష్యాన్ని వెల్లడించాడు. మామూలు దృష్టిలో సాక్ష్యములను సూచించాడు. సువార్తను ప్రకటించాడు. కాబట్టి పేతురు ప్రసంగమునందు పరిశుద్ధాత్మ చేసిన కార్యాన్ని మనం ఎలా చూడగలం అంటే, ఈ విధంగా మనం గమనించగలం. వచ్చే మరి కొన్ని వారాలు పరిశుద్ధాత్మ మనకు ఏ విధంగా సహాయపడుతుంది, పరిశుద్ధాత్మ మన చేత ఎటువంటి కార్యాలు చేయిస్తుంది అని మనం ధ్యానిస్తాము. ఆయన ప్రసంగమునకు అధికారం ఇవ్వబడింది. మామూలుగా చెప్పలేదు. ఎంతో కమాండింగ్‌గా ఆథెంటికేటెడ్‌గా, అథారిటేటివ్‌గా పేతురు మరి మీరే చేశారు ఇది. దానికి మేము సాక్షులము. అయితే ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు అష్యూరెన్స్ ఇచ్చాడు. మీరు చేసిన పనుల గురించి మీరు పశ్చాత్తాపపడి మరి మీరు బాప్తిసం పొందితే మీరు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారని పరిశుద్ధాత్మ ఆయనకి చక్కటి అధికారం ఇచ్చి ఆ ప్రసంగాన్ని చేయించింది. లేఖనాల్ని ప్రకాశవంతం చేసింది. వారు రోజు చదువుతున్న లేఖనాలు వాళ్ళకి అర్థం అవ్వవు. అవి ప్రకాశవంతమైనవి. మరి అక్కడ వినుచున్న వారందరి హృదయాల్ని పరిశుద్ధాత్మ ఒప్పింపజేసింది. పరిశుద్ధాత్మ ప్రభువు చెప్పిందేంటంటే, ఆహ్, సర్వ సత్యంలోనికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించు. ఏది ట్రూత్‌తో ఏది మరి అసత్యం అనేది మనకి తెలియజేసి మనల్ని ఒప్పిస్తది పరిశుద్ధాత్మ. కాబట్టి వినుచున్న వారి హృదయములను ఒప్పించింది. వారు ఈ మాట విని నొచ్చుకొని, హృదయంలో నొచ్చుకున్నారు. అది పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ వారిని హ్మ్, ఒప్పించింది. ఓకే. కాబట్టి ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. మనంతట మనం ఏది కూడా ఒప్పుకోము. ఒక్కోసారి ఎవరినో చెప్తే, ఎందుకురా ఈ పనులన్నీ అని చెప్తే అప్పుడు కొంచెం కరిగి మెల్ట్ అయ్యి మన పాపాలను మనం ఒప్పుకునే పరిస్థితి వస్తది. ఆ విధంగా పరిశుద్ధాత్మ మనకి చేయను. ఇది అతడు ప్రేమలో చేసే కార్యం. అంతేగాని బై ఫోర్స్‌గా కాదు. నచ్చచెప్పి, బాబు నువ్వు చేస్తున్న పని ఇది జాగ్రత్త అని వివరించి ప్రేమతో చేసే కార్యము. ఆ దృఢ విశ్వాసం ఆయన నుండి వినుటకు మన హృదయములను మృదువుగా, స్మూత్‌గా చేస్తది. కరుడు కట్టిన హృదయాన్ని మరి స్మూదన్ చేసి, ఆయన చెప్పే ఆ విశ్వాస సంబంధమైన విషయాలు వినటానికి మన హృదయాల్ని ప్రేరేపిస్తుంది. ఆ విధంగా మరి ఆహ్ చేసిన తరువాత పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుడి నిమిత్తము ప్రతివాడు బాప్తిస్మమును పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. దృఢ విశ్వాసం ఎప్పుడు ఆహ్వానాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు మన సంభాషణను కూడా అదే విధంగా ఉపయోగించాలని కోరుచున్నాడు. పేతురు ఆ రోజు ఏ విధంగా ప్రసంగం చేశాడో, ఇప్పుడు మనము సర్వలోకంలోనికి వెళ్ళినప్పుడు, బాబు కూర్చొని నేను యేసు ప్రభు గురించి బోధ చేస్తానంటే, వాడు సరే నాకొద్దంటాడు. అలా కాదు మనము వాళ్ళని ఒప్పింప చేసేటట్టుగా వారితో మనం సంభాషించాలి స్మూత్‌గా. మన నోరు తెరుచుటకు సిద్ధముగా ఉంటే, అంటే అసలు మనం పక్కోళ్ళతోటే మాట్లాడుకోకుండా ఉంటే అది సరికాదు. మన జీవితములలో ఒకరికొకరము నిజమైన జీవితముల గూర్చి మాట్లాడుకునే అవకాశముల కొరకు వెతకవలెను. మరియు ఈరోజే అదే అధికారము మనకు ఆశించుచు ప్రార్థించవలెననేసి హెచ్చరించబడుతున్నాం. ఏంటంటే
ఈ అధికారం పేతురికి ఆ రోజు ఆత్మ ఏ అధికారం ఇచ్చిందో, అదే అధికారాన్ని ఈరోజు కూడా మనం ఆశించి అది పొందుకుంటానికి పెంతెకోస్తు అనుభవాన్ని పొందుకుంటానికి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మన నిజమైన జీవితాల్లో ఇతరులతో మాట్లాడి నోరు తెరిచి మాట్లాడటానికి మనం సిద్ధంగా ఉండటానికి ఆ విధమైన పెంతెకోస్తు అనుభవాన్ని మనం పొందుకుంటానికి ప్రార్థించే వారంగా ఉండాలి. క్రైస్తవ మతము ఏ జాతి లేదా ప్రజల సమూహమునకు పరిమితము కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు, నేను అని లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. గొప్పవాడని లేదు, పెద్దవాడని లేదు. నో సోషల్ స్టేటస్. క్రైస్తవ మతము ఏ జాతి లేదా ప్రజల సమూహమునకు పరిమితి కాదు. మీరు ఏ జాతి, ఏ రంగైనా, ఏ జాతీయత అయినా, ఏ భాషకు చెందిన దేవుడు మీతో మాట్లాడును. ఎప్పుడంటే నీవు వినుటకు సిద్ధమా? నీవు వినుటకు సిద్ధముగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో హృదయం అనే తలుపు దగ్గర నేను వేచి ఉన్నాను, తలుపు కొడుతున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తెరిచిన యెడల నేను వానితో కూడా వాడు నాతో కూడా భోజనం చేయుదుము అనేసి ప్రభువు మనకందరికీ మరి చక్కగా తెలియజేస్తుంటే, మరి అటువంటి మాటలు వినటానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? మనకివ్వబడిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, ఆ రోజుల్లో శిష్యులకిచ్చింది కాదు. ఈ రోజున మనకి కూడా ప్రభు పెంతెకోస్తు దినాన మనకి పరిశుద్ధాత్మతో మనల్నందరినీ నింపి, మనందరికీ ఇచ్చుచున్న ఆజ్ఞ ఏంటంటే, గ్రేట్ కమిషన్ సువార్త ప్రకటించుము. ప్రపంచ నలుమూలలకు మీరు సువార్త ప్రకటించటానికి మీకు నేను సర్వాధికారాన్ని ఇస్తున్నాను. సర్వాధికారం ప్రభు ఇస్తున్నాడు మనకి. ఏ సంఘ కాపరో లేదా ఏ సంఘ నాయకుడో, ఏ బిషపో కాదు. ప్రభు నేరుగా మనకి చెప్తున్నాడు. నీవు వినుటకు సిద్ధంగా ఉంటే నీకిది ఆజ్ఞ. నువ్వు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుము అనేసి ప్రభువు ఇచ్చుచున్నాడు. కాబట్టి దాని కొరకు మనమందరము ప్రార్థించి ఆ పరిశుద్ధాత్మను మనము కూడా పొందుకొని ఇతరులతో మనము సంభాషించుటకు పేతురు గారు ఆ రోజున ఏ విధంగా మరి చక్కగా ప్రసంగించినప్పుడు 3000 మంది వారంతట వారే వచ్చారు. మనం ఎవరిని ఫోర్స్ చేయము. వారంతట వారే మేము దేవుణ్ణి అంగీకరిస్తున్నామని వచ్చి చెప్పాలి. ఆ విధంగా మనం ఇతరులు ప్రభావితం చేయటానికి మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలనేసి నేను మిమ్మల్ని అందరినీ మరి ఆహ్, మనవి చేయుచున్నాను. ఆ విధంగా చేయటానికి దేవుడు తన కృప దయచేయును గాక. ఆమేన్.